పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం, ఈయన నా ప్రియమైన కుమారుడు. పరలోకపు వాణి యేసు ప్రభును చూసి పలికిన మాట. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 7వ వచనములో. నిజమే ప్రియులారా, యేసు ప్రభు దేవుని యొక్క ప్రియమైన కుమారుడని పరలోకపు వాణి పలికింది. రెండవ మాట చూసినట్లయితే, ఆ ప్రియమైన కుమారుడుగా నీవు నేను జీవించాలి. ఈ తపస్సు కాలంలో అంటే ఏమి కలిగి ఉండాలి? యేసు ప్రభుకి ప్రియమైన కుమారుడికి ఉన్న లక్షణాలు. మొదటగా, యేసు ప్రభు తండ్రిని ఎంతగానో ప్రేమించి ఉన్నారు. అందుకే ఆయన వేకువజామునే లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతంగా తండ్రితో మాట్లాడేవారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనములో. సో తండ్రి తనయుల యొక్క ప్రేమ బంధంగా యేసు ప్రభుని మనం చూస్తున్నాం. తండ్రితో తన యొక్క సంబంధాన్ని ప్రార్థన ద్వారా వ్యక్తపరిచేవాళ్ళు. యేసు ప్రభు ప్రియమైన కుమారుడుగా యోర్దాను నదిలో ఉన్నప్పుడు కూడా, యోర్దాను నదిలో యోహాను గారిచే బాప్తిసం పొందినప్పుడు పరలోకపు వాణి పలికిన మాట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను చూసి నేను ఆనందించుచున్నానని. అవును ప్రియులారా, తండ్రి దేవునికి కుమారుడైన క్రీస్తు అంటే ఎంతో ఆనందం. ఎందుకంటే తండ్రిని అమితంగా ప్రేమించడమే కాక ఆది నుండి తండ్రితో కూడా ఉన్నాడు. అందుకే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మానవుడై మానవుల మధ్యన నివసించెను అంటున్నాడు. ఆది నుండి తండ్రితోనే మమేకమై ఉన్నారు క్రీస్తు ప్రభు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూలోకానికి వేధించి ఉన్నారు. ప్రియమైన కుమారుడు చేసే పనులు తండ్రితో ఉన్న సత్సంబంధం, తండ్రిని ప్రేమించడం, తండ్రితో మమేకమై ఉండడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకు తను చేసిన అపురూపమైన త్యాగమే శిలువ యాగము. కావున ప్రియులారా, సో ప్రియమైన కుమారుడికి ఉన్న మొదటి లక్షణం ప్రేమించడం. రెండవ యొక్క సుగుణం ఏంటంటే తండ్రి మీద విశ్వాసం. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చానని ఆయన యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు, నా తండ్రి పని మీద నేను ఉండాలని నీకు తెలియదా అని మరియ తల్లితో మాట్లాడిన మాట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ యేసు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. తండ్రి చిత్తము నెరవేర్చడమే తన బాధ్యతగా పెట్టుకున్నారు. అందుకే ఆయన ప్రియమైన కుమారుడుగా మారారు. ఇక మూడవది, తండ్రి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఉన్నారు. మనం కూడా మన అనుదిన జీవితాలలో ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో ఉన్న మనం దేవుని మనం ప్రేమించగలుగుతున్నామా? ఎంతవరకు ప్రేమించగలుగుతున్నాం? అన్ని విషయాలు చక్కగా జరిగిపోతుండే దేవుడు కరుణామయుడని చెప్తుంటాం, మంచిదే. కానీ మనం అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు కూడా మనం దేవుని ప్రేమించగలిగే శక్తి మనకు ఉండాలి. అదే మనం దేవుణ్ణి అడగాలి. యోబులాగా అన్నీ తండ్రి ఇచ్చాడు, అన్నీ దేవుడే తీసుకున్నాడని చెప్పగలిగే ఆ దృఢమైన విశ్వాసం మనలో ఉండాలి. తండ్రి మీద గాఢమైన, దేవుని మీద గాఢమైన ప్రేమను మనం ఏర్పరచుకోవాలి. ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనం ఎప్పుడైతే మన బలహీనతలు, మన లోపాలు, మన యొక్క చిన్న చిన్న చెడు అలవాట్లు విడిచిపెట్టి దేవుని ప్రేమించాలి. యేసు ప్రభు తండ్రిని ప్రేమించినట్లుగా నీవు నేను తండ్రిని దేవుని ప్రేమించాలి. రెండవదిగా, ప్రభు తండ్రి మీద విశ్వాసాన్ని, సంపూర్ణ విశ్వాసాన్ని ఇచ్చి ఉన్నారు. నా తండ్రి పనిచేయుచున్నాడు, నేను పనిచేస్తున్నాను అని. అదే రీతిగా మనం కూడా అనుదిన జీవితంలో మనం ఎల్లప్పుడూ పనిచేస్తూ దేవునికి మహిమకరమైన పనులు చేయాలి. దేవునికి కీర్తి కలిగించే పనులు చేయాలి. దేవునికి ఇష్టమైన పనులను చేయాలి. దేవుని యొక్క ఆలోచన చొప్పున మనం పని చేయాలి. అది మనకు కావాలి. ఇక మూడవదిగా
మనం చూసినట్లయితే ప్రేమించేవాడు తండ్రి మీద ప్రేమను కలిగిన ఆ ప్రభు ప్రేమించారు, విశ్వాసం ఉంచారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. మన అనుదిన జీవితంలో కూడా డైలీ ఈ శ్రమల కాలంలో కొంతసేపన్నా మనం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించగలగాలి. ఆ చిత్తము చొప్పున మనం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. కాబట్టి యేసు ప్రభు ప్రియమైన కుమారుడు అయినట్లుగా నీవు నేను కూడా దేవునికి ప్రియమైన కుమారులుగా మారాలి అంటే మొదటగా దేవుని ప్రేమించాలి, రెండవదిగా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మూడవదిగా దేవుని చిత్తాన్ని గ్రహించాలి, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సంసిద్ధత చూపించాలి. కావున ప్రభు నందు మిక్కిలి ప్రియులారా, ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో మనమందరం కూడా దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుదాం. ఆ ప్రభు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.